హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అని. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకుని ఈ రెసిపీని న్యూ ఇయర్కి చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి. ఈ న్యూ ఇయర్కి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని నేను గోరువెచ్చని పాలతో అయినా సరే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చండి. నేను వాటర్తో కలుపుతున్నానండి. 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్ తీసుకొని వాటర్ తోటి కలుపుతున్నాను. మామూలు చల్లని వాటరేనండి. పోసుకొని తగినన్ని పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టేసుకొని ముందుగానే నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని పెట్టేసుకున్నానండి. ఇలా పాలు కాగబెట్టేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాగబెట్టుకొని దాంట్లోకి ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వెంబటే కలిపేసుకోవాలండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. నేను ఆల్రెడీ ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి షుగర్ కూడా కరిగిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఇదంతా బాగా చల్లార్చుకోవాలి. ఇదంతా బాగా చల్లారింది అనుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. వేసి అది కూడా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. షుగర్ వేసుకోకపోయినా పర్లేదు, ఇందులో కండెన్స్డ్ మిల్క్లో ఉంటుంది కాబట్టి. ఈ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లోకి మధ్య కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు తీసుకోవాలండి. బ్రెడ్ ముక్కలు తీసుకొని ముందు ఒక్కొక్క లేయర్గా బ్రెడ్ ముక్కల్ని పరుచుకోవాలి. ఒక్కో లేయర్గా బ్రెడ్ ముక్కలు పరుచుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ది వేసుకోవాలండి. మిల్క్ వేసుకొని ఒక్కో లేయర్గా వేసుకుంటూ ఒక బ్రెడ్ ముక్కలు పెట్టుకోవాలండి. నేను తీసుకున్న బ్రెడ్ ఒక 8 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. మధ్య కట్ చేసుకొని వేసుకుంటూ ఒక్కో లేయర్గా పెట్టుకుంటూ మిల్క్కి సరిపోను ఒక్కో లేయర్గా పెట్టుకుంటూ ఈ బ్రెడ్ని పెట్టుకుంటూ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పాలు వేసుకుంటూ ఉండాలండి. కండెన్స్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిశ్రమం వేసుకుంటూ ఉండాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుతోటి గార్నిష్ చేసుకోవాలండి. ఇది టూటీ ఫ్రూటీ లేకపోతేను చెరీస్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే కిస్మిస్ కూడా లేవండి, అందుకని మామూలుగా సన్నగా తరుక్కున్న బాదం పప్పు, సన్నగా తరుక్కున్న జీడిపప్పు, సన్నగా తరుక్కునే పిస్తా పప్పు చెరీస్ తోటి గార్నిష్ చేసుకున్నానండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఎంతో టేస్టీగా ఉండి ఇక బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ని ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ న్యూ ఇయర్కి ఎంతో ఎంజాయ్ చేయడానికి టేస్టీగా ఉండి బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.